ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. పంచకోశాల్లో మనోమయ కోశం గురించి తెలుసుకుంటున్నాం. మరి ఈ జ్ఞానశక్తి, బాహ్యశక్తి అని మనం తెలుసుకున్నాం. జ్ఞానేంద్రియాలు, మనస్సు, మనోమయ కోశం యొక్క పదార్థము, సంకల్ప వికల్పాలు, శోకం, మోహం, ధర్మాలు తెలుసుకున్నాం. ఇవి అన్నీ కూడా బాహ్యమైనటువంటి విషయాల ద్వారా మనం మునిగిపోయి జన్మ పరంపరలో పడిపోతున్నాం. అదే శక్తిని జ్ఞానశక్తిగా మార్చి అంతర్ముఖం చేస్తే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ మనకు అర్థమవుతుంది. అర్థమయ్యి మనం ఆత్మోన్నతులం అంటే ఆత్మ స్వరూపులం అయ్యేటువంటి శక్తి దానికి వస్తుంది. కనుక చక్కగా తెలుసుకుని మరి దాన్ని మనం ఆచరించి అనుభవించాలి అంటే మరి కొంచెం శ్రద్ధగా మనం తెలుసుకుందాం, తర్వాత గుర్తుపెట్టుకుని ఆచరిద్దాం. ఇప్పుడు సంకల్పాకారం మనస్సు అంటే మనం భగవంతుడు సంకల్పమాత్రంగా ఎట్లా సృష్టిస్తాడో సృష్టి అంతా, అట్లాగే మన మనస్సు కూడా సంకల్పమాత్రంగా ఎప్పుడు అది సృష్టిస్తూనే ఉంటుంది. ఏదో ఒకటి సంకల్పం వికల్పం అంటే చెయ్యాలని అనుకోవటం, వద్దనుకోవటం అన్నీ దాని ఇష్టమే. మనస్సు స్వప్నంలో ఇష్టం వచ్చినట్టుగా అన్ని రూపాలని తానే పొందుతుంది. మరి మన శరీరం ఉంటుందా? మరి అవతల ప్రజలు ఎవరైనా ఉంటారు, ఎంతోమంది కనపడతారు. వివాహమో లేకపోతే ఏదో సందర్భంగా అందరూ కనపడతారు. వాళ్ళందరూ మనకేమన్నా కనపడతారా అంటే కనపడరు. అన్ని రూపాలు మనస్సే ధరిస్తుంది. అటువంటి మనస్సు ఏది కావాలంటే అది ధరిస్తుంది. ఆ మనస్సుని సృష్టించిన భగవంతుడు సంకల్పకారం, ఆ సంకల్ప మాత్రం చేత ఇంత జగత్తుని సృష్టిస్తున్నాడు. ఆ సంకల్పాలు బహిర్గతం చేసి బాహ్య విషయాకారం చేయటానికి సాధనం జ్ఞానేంద్రియాలే. అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే జ్ఞానేంద్రియాలు ఉంటేనే తెలుసుకుంటాయి. ఆ జ్ఞానేంద్రియాలు మరి మనోమయ మనస్సును కలిసి అది ఏది చెయ్యాలనుకుంటే అది చేయటానికి ప్రయత్నం చేస్తాయి. అదే మనోమయ కోశము అంటారు. ఇది అనేక ఆకారాలతో అనేక విషయాల్ని ఆ విషయాల యందు మనకు మోహాన్ని, మమతని కల్పిస్తూ ఉంటాయి. మనుషుల మీదేంటి, వస్తువుల మీదేంటి, సృష్టి మీదేంటి, అన్నిటి మీద అన్నీ శాశ్వతం అనే భ్రమలో మనం వాటి యందు మనస్సుని పెడతాము, మమతని, మోహాన్ని పెంచుకుంటాం. అదే మన ప్రాణ సంకటం అవుతుంది. అదే మన జన్మ కారణమవుతుంది. అదే అనేక జన్మలకు కారణమవుతుంది ఆ మోహం. మరి మనకి తెలుసుకోలేకపోతున్నాం. ఈ మనోమయ కోశం ప్రాణమయ కోశం లోపల ఉంటుంది. అన్నమయ కోశం లోపల ప్రాణమయ కోశం ఉంది. ప్రాణమయ కోశం లోపల మనోమయ కోశం ఉంటుంది. మళ్ళీ లోపల ఉంటుంది కానీ దాని ప్రాణమయ కోశం అంతా నిండి ఈ మనోమయ కోశం ఉంటుంది. మరి ప్రాణమయ కోశం కంటే ఈ మనోమయ కోశం బలమైనది. మనకి ఇది చెప్పేటప్పుడే ముందే పంచకోశాలు, వాటి యొక్క ధర్మాలు, వాటి ఒకదానికంటే ఒకటి బలమైనదని చెప్తూ చిన్న ఉదాహరణ కూడా మనకు చెప్పారు రైతు విషయంలో. అట్లా ఒకదానికంటే ఒకటి బలమైనది, ఒకదానికంటే ఒకదాని లోపల ఒకటి ఉన్నది అంటే చిన్నది అనుకుంటాం కదా. అది చిన్నదే అవ్వచ్చు, పెద్దదే అవ్వచ్చు, కానీ బలమైనది అని మాత్రం ఖచ్చితంగా చెప్తారు. ఈ మనోమయ కోశాన్ని హోమాగ్నిగా వర్ణిస్తున్నారు.
హోమములో అగ్ని ఉంటుంది కదా, ఆ అగ్నిగా వర్ణిస్తున్నారు. పంచేంద్రియాలు పంచహోతలుగా, అంటే ఋత్విక్కులు పంచ విషయాలని ఆజ్యధారలు, అంటే నెయ్యి వడ్డిస్తారు కదా, ఆ ఆజ్యధారలు మనోగ్నితో హోమం చేస్తుంటే ఆ మనస్సుతో ఈ విషయాలను మరి పంచేంద్రియాలను పంచహోతలు, పంచ విషయాలే ఆజ్యధారలు, మనస్సు అనే అగ్నితో హోమం చేస్తుంటే జన్మ సంస్కారాలనే కట్టెల చేత మండుచున్నటువంటి మనోమయాగ్ని మిక్కిలి ప్రజ్వలిస్తుంది. ప్రజ్వలించి ప్రపంచమనే అధ్యాసను వహిస్తూ ఉంది. అంటే ఈ ప్రపంచమే ఆత్మగా శాశ్వతంగా భావన చేస్తాయి. ఈ యజ్ఞ హోతలు, మా ఇంద్రియాలు మనస్సు కలిసి మరి ఈ సంస్కారాలనే కట్టెలు మండుతుంటే ఏమవుతుంది, ఆ మనోమయాగ్ని ఇంకా ప్రజ్వలిస్తుంది, ప్రపంచం అనేటువంటి అధ్యాసను వహిస్తుంది. అంటే అనగా జన్మ జన్మాంతరాల నుండి వచ్చిన వాసనలతో కూడి ప్రవర్తిస్తూ ఉంది. మనం ఒక జన్మలో చేసుకుంది ఆ జన్మలో అనుభవించట్లేదు, చాలదు, అనేక జన్మలు అనుభవించాలి అని అనేక సార్లు తెలుసుకుంటున్నాం కదా, అవే వాసనలు. మనం అనుభవించటానికి మిగిలినటువంటి ఆ కర్మలే, కర్మఫలాలే వాసనలు. ఇటు ఈ విధంగా వాసనలతో కూడుకున్నటువంటి మనోవృత్తి ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి విషయాకారం అవుతుంది. అంటే మన యొక్క ప్రారబ్ధాన్ని బట్టి, మన మనోవాసనలను బట్టి, జన్మ జన్మాంతరాల ప్రారబ్ధం వాసనలు ఉన్నాయి కదా, ఆ వాసనలను బట్టి ఈ విషయాకారం అవుతుంది. విషయాల యందు మరలి విషయాకారాన్ని పొందుతుంది. అప్పుడు తనలో ఉన్నటువంటి వాసనలకు అనుకూలమైన విషయాలు జరిగినాయి అనుకోండి, ప్రీతిని పొందుతుంది. అంటే మనం చేసుకున్న మంచి ఫలితానికి, మంచికి మంచి ఫలితం వస్తుంది. అది బాగానే ఉంటుంది, అనుభవించేటప్పుడు ప్రీతిగా అనిపిస్తుంది. వ్యతిరేక విషయాల్లో అయిష్టము, బాధ వస్తుంది. మరి వాటి యందు, వాటికి కారణమైనటువంటి వాళ్ళ యందు కోపం వస్తుంది, మరి ద్వేషం వస్తుంది, క్రోధం వస్తుంది. బాగుండాలి అనే కోరికతో ఉన్నప్పుడు, అది బాగోనప్పుడు కోపం పెరిగిపోతుంది. అట్లా తీవ్రంగా ఆ కోపము అటువంటి వృత్తులతో విజృంభించినటువంటి క్రియలకు, అంటే ఆ కోపం వచ్చినప్పుడు మనం చేసేటువంటి పనులకు కర్తలను, దానికి ఆ కర్త ఎవరు, మళ్ళీ మనమే. విజృంభించి దానికి తగినటువంటి కర్మ చేస్తాం కదా, ఆ కర్మకు ఫలితం అనుభవించేది మళ్ళీ మనమే. ఆ అనుభవించేటప్పుడు ఆ క్రియలకు కర్తలు మనమే. దాని యొక్క భోక్తలంటే భోక్త అంటే అనుభవం, తింటం. అంటే ఇదేంటి, ఇక్కడ కర్మ ఫలాల్ని అనుభవించటమే భోక్త అంటారు. అది భోక్తగా చేసి అనేక జన్మ పరంపరల్ని పోషిస్తూ ఉన్నది. వేల జన్మలకు కూడా కారణమవుతుంది మన కర్మ. ఆ కర్మ ఫలం అనుభవించేది మనమే. అనుభవించేటప్పుడు భోక్త అంటారు, చేసేటప్పుడు కర్మ క్రియ అంటారు. అనుభవించేటప్పుడు భోక్త అంటారు. అనుభవించేది దాన్ని ప్రారబ్ధం అంటారు. ఇప్పుడు చేసేది మళ్ళీ ఆగామి అంటారు. ఈ ఆగామి వెళ్ళి సంచితంలో అక్కడ చాలా స్టాక్ ఉంటుంది కదా, గుట్టలు ఉంటుంది కర్మఫలం. ఆ గుట్టల్లో
మళ్ళీ ఇప్పుడు చేసేటువంటి కర్మ ఫలాలు దాంట్లో చేరతాయి. అక్కడ ఉన్నదేమో సంచితము, మనం అనుభవించేదేమో ప్రారబ్ధము, చేసేదేమో ఆగామి. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు మనస్సు కలిసి బాహ్య విషయముల యందు ఆసక్తిని చూపించి ఆ కర్మలు దానికి తగినటువంటి కర్మలు చేస్తూ కర్మ ఫలాలను అనుభవించటానికి అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు. విచారిస్తే ఇంత జరుగుతోంది కదా, దీనికి విముక్తి ఏమిటి, ఈ జన్మకి విముక్తి లేదా అని ఒకప్పటికి విసుగొస్తుంది. విసుగొచ్చి విచారిస్తే ఈ రాగము ద్వేషము అంతా కూడా వాసనలు ఉన్నాయి కదా, వాసనా సహిత మనోమయ కార్యమే కానీ ఇది ఆత్మది కాదు. ఈ రాగద్వేషాలు కర్మలు మరి ఫలాలు అనుభవించటం అన్నీ మనోమయ కోశ ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కాదు కదా. ఇది మనోమయ కోశం యొక్క కల్పితం, మనస్సు యొక్క కల్పితం అవటమే కానీ అది మరి నిజమా? మనస్సే అశాశ్వతం, అది కల్పించేది అంతకంటే అసత్యం కదా, అది నిజము కాదు అని అదే అజ్ఞానం, అదే అవిద్య. ఈ మనోమయ రూపం దాల్చటం చేత మనోమయం అవిద్య కంటే వేరేమీ కాదు. ఇది కూడా అజ్ఞానము అవిద్యతో సమానం. ఈ అవిద్య మనోమయ రూపంతో మనల్ని భవబంధాలకి కారణమవుతోంది. మనకు భవబంధాలకు కారణం ఈ మనోమయ కోశం అవుతుంది. ఈ మనస్సు విజృంభిస్తుంది, సంసారం విజృంభిస్తుంది. మనస్సు విజృంభించి సంసారాన్ని విస్తరింపజేస్తుంది. అప్పుడు మనస్సు నష్టమైన సంసారం నష్టమవుతుంది. అంటే మనస్సు చేసేవన్నీ కూడా మంచి సంకల్పాలు చెయ్యదు తొందరగా. అసలు మనస్సు అనేది ఆలోచించనిది, దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. దానికి వేరే ఆలోచన, ఇది మంచి ఇది చెడు అనేటువంటి ఆలోచన అసలు ఉండదు. ఈ మనస్సే మరి రెండవ వస్తువు లేని మరి స్వప్నంలో మరి అదొక్కటే కదా, ఇంకోటి ఏమీ లేదు. లేకుండా మరి అన్నిటినీ సృష్టిస్తోంది, అన్నిటినీ అనుభవింపజేస్తోంది, అదే అనుభవిస్తోంది. భాగ్యాలేంటి, మా సుఖాలేంటి, దుఃఖాలేంటి అన్నిటినీ సృష్టించేది మనస్సే. మరి ఆ సృష్టించిన దాన్ని అనుభవించేది మనస్సే. అట్లాగే ఈ జాగ్రత్తలో కూడా విశ్వమంతా ఈ మనస్సు విజృంభించటమే కానీ సత్యము కాదు. సత్యము కాని మనస్సు వ్యాపిస్తోంది అంతటా. మరి విషయాల వైపు తిప్పుతోంది, జన్మ పరంపరలో పడేస్తుంది. అదే గనక సత్యం అయిందనుకోండి, మరి మనోలయ అవస్థ ఎప్పుడు జరుగుతోంది, మనస్సు లేని స్థితి ఎప్పుడు జరుగుతోంది అంటే సుషుప్తిలో జరుగుతుంది. మరి అది సత్యమైతే సుషుప్తిలో కూడా ఉండాలి కదా, 3 కాలాల యందు ఉండాలి, అప్పుడే అదే సత్యమైనది. ఇక్కడ సుషుప్తిలో మనస్సు అనేది లేదు, ఆ సంకల్పాలు లేవు, విషయాలు లేవు, మరి ఇంద్రియాలు లేవు, ఆస్తిపాస్తులు లేవు, అన్నీ మరి అక్కడ ఏదీ లేదు కనుకనే శరీర స్పృహ కూడా లేదు కనుకనే అక్కడ ఆనందాన్ని పొందుతున్నాడు. కానీ లేచిన తర్వాత హాయిగా నిద్రపోయాను కానీ నాకేమీ తెలియదు అంటున్నాడు. అంటే తెలియని ఆనందాన్ని పొందుతున్నాడు. అదే మనకు భగవంతుడు మరి ఆత్మానందానికి మచ్చు తునకని సుషుప్తిలో ఇచ్చాడు. శ్వాసలో నేను ఆత్మస్వరూపుణ్ణి అనే బోధ చేశాడు. స్వప్నంలో ఇవన్నీ కల్పితాలే, ఇవన్నీ మరి అసత్యాలే,
మరి ఇక స్వప్నము చిన్న కళ అయితే జీవితం 100 ఏళ్ల కళ అని మనకి బోధించాడు. ఇవి అన్నీ కూడా మనకి బోధించటానికి ఇచ్చిన అనుభవాలు. ఈ అనుభవాలతో మరి విచారణ చేసి ఈ అనుభవాల ద్వారా మనం ఉన్న సత్యాన్ని తెలుసుకుని చక్కగా మరి పరమాత్మ యందు మనస్సు నిలపటానికి ప్రయత్నం చేయాలి. మనోలయంతో సర్వద్వైతం అంటే సుషుప్తి యందు కూడా ఉండాలి కదా. ఏమీ లేదు, మనస్సుతో సహా లయమైపోతుంది. సంసార బంధం ఉండదు. అంటే ఈ సంసార బంధాలు, బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ మనస్సును బట్టి ఉన్నాయే కానీ మనస్సు లేకపోతే ఇవన్నీ లేవు. అంటే ఇక్కడ నువ్వు సుషుప్తిలో మనస్సు లేదు గనక ఏ సుఖ దుఃఖాలు లేవు, ఆనందం ఒక్కటే అక్కడ ఉంది, అదే శాశ్వతము. అంటే ఇక్కడ మనస్సు లేదు కదా, మరి ఎలా తెలుస్తోంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆత్మ చెప్తోంది, నేను లేచిన తర్వాత ఆనందాన్ని అనుభవించానని చెప్తోంది. మళ్ళీ నాకేమీ తెలియలేదు అని కూడా చెప్తోంది. అక్కడ ఆత్మ ఉండబట్టే జాగ్రత్తలో మళ్ళా అక్కడ చెప్పగలిగింది, లేకపోతే ఎలా చెప్తుంది, చెప్పలేదు కదా. అందుకని ఇక్కడ మరి సుషుప్తి సంసార బంధాల్ని మనకి దూరం చేస్తుంది. మనస్సు ఎప్పుడైతే లయమైపోయిందో అప్పుడు ఈ విషయాలు కానీ సుఖదుఖాలు కానీ ఏమీ కూడా ఉండవు, ఆనందం ఒకటే ఉంటుంది. అది జాగ్రత్తలో పొందాలి. ఆ పొందటానికి ఈ విచారణ అంతా మనం చేసుకునేది. ఇది ఈరోజు ఇంతవరకు తెలుసుకుందాం. తర్వాత రేపు మిగతాది తెలుసుకుందాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం